ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని సెకండ్ లెసన్ అయిన పాలినామియల్స్లోని ఎక్సైజ్ నెంబర్ 2.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియో ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి రాస్తున్నారో, మెగా డిఎస్సి రాస్తున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా 9th క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. లెట్ us see. ఎక్సర్సైజ్ నెంబర్ 2.3. డిటర్మైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ x+1 యాజ్ ఎ ఫ్యాక్టర్. సో ఈ 4 పాలినామియల్స్లోని ఏ పాలినామియల్కి x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుందని అడుగుతున్నారు. ఏదైనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్ అవ్వాలంటే మనకి రిమైండర్ 0 అవ్వాలి. రిమైండర్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే ఆ వాల్యూ x = వాల్యూని అందులో వేస్తే 0 వచ్చింది అనుకోండి, అది ఫ్యాక్టర్ అవుతుంది, లేదంటే ఫ్యాక్టర్ అవ్వదు. సో కనుక మనకి x+1 ఏం చేయాలి మనం? x+1 = 0. x+1 0 అయితే x = ఏమవుద్ది? -1 అవుద్ది. సో దీన్ని మనం f(x) అనుకుందాం. లెట్ p(x) లేదా f(x) లో p(x) = x³ + x² + x+1. ఓకే, సో p(-1). సో x వాల్యూ -1 కనుక ఎక్కడైతే x ఉంటుందో అక్కడ -1 అండి. సో -1³ + -1² plus -1 plus 1. -1 all to the power of odd number is -1. -1 all to the power of even number is +1. Plus into minus, -1 plus 1. +1 -1 cancel, +1 -1 cancel is equal to 0. So therefore p(-1) is equal to 0. ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 వచ్చిందో ఆటోమేటిక్గా మనకి ఇచ్చింది ఏమవుద్ది? therefore x+1 is a factor. x+1 is a factor of f(x) or p(x). ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏమనుకుందాం? p(x) అనుకుందాం. లెట్ p(x) = x⁴ plus x³ plus x² plus x plus 1. మనకి x+1 = 0 అయితే x ఏమవుద్ది? -1 అవుతుంది. సో కనుక ఎక్కడైతే x ఉంటుందో అక్కడ మనం -1 వేయాలి. p(-1) = -1 all to the power of 4 plus -1 all to the power of 3 plus -1 all to the power of 2 plus -1 plus 1. -1 all to the power of even number is +1. -1 all to the power of odd number is -1. -1 all to the power of even number is +1. Again -1. Again +1. +1 -1 cancel. +1 -1 cancel. So is equal to 1. So therefore p(-1) is equal to 1 వచ్చింది, 0 రాలే. 0 వస్తేనే అది ఫ్యాక్టర్ అవుతుంది, 0 రాకపోతే ఫ్యాక్టర్ కాదు. సో therefore x+1 is not a factor. Is not a factor of f(x) or p(x). నెక్స్ట్ మూడోది, థర్డ్ సొల్యూషన్. x+1 = 0, that implies x = -1. let p(x) = x⁴ plus 3x³ plus 3x² plus 3x plus 1. ఇప్పుడు ఎక్కడైతే x ఉంటుందో అక్కడ మనం -1 వేయాలి. సో p(-1) = -1 all to the power of 4 plus 3 into -1³ plus 3 into -1² plus 3 into -1 plus 1. -1 all to the power of even number is +1.
plus 3 into minus 1 whole to the power of odd number is minus 1 plus 3 into minus 1 whole to the power of even number is plus 1 plus into minus minus 3 1s are 3 plus 1 plus 1 అంటే 1 plus into minus minus 3 1s are 3 plus 3 minus 3 plus 1 plus 3 minus 3 cancel plus 3 minus 3 cancel మనకి 1 plus 1 2 2 minus 3 that is equal to minus 1. So therefore minus 1 వచ్చింది కనుక x plus 1 is not a factor. Next, fourth solution. Let p of x is equal to x cube minus x square minus 2 plus root 2 into x plus root 2. X plus 1 is equal to 0 తీసుకుంటే that implies x is equal to minus 1. So p of minus 1 whole cube minus 1 whole square minus 2 plus root 2 into minus 1 plus root 2. Minus 1 whole to the power of odd number is minus 1. ఇది plus 1 అవుతుంది. Plus into minus minus 1 అవుతుంది. మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది కనుక 2 ప్లస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 -1 అంటే -2 ప్లస్ 2 క్యాన్సిల్. సో 2 రూట్ 2 వచ్చింది. రూట్ 2 ప్లస్ రూట్ 2 2 రూట్ 2. సో మరి 0 రాలే కదా. సో దేర్ ఫోర్ x plus 1 is not a factor of f of x or p of x. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. యూజ్ ద ఫ్యాక్టర్ థియరమ్ టు డిటర్మైన్ వెదర్ g of x is a factor of p of x. సో ఇది దీనికి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెప్పాలి. సో ఆల్రెడీ ఈ మోడల్ రోమ్ నెంబర్ 1లో చేసాం, మళ్ళీ అదే మోడల్ కాకపోతే ఇక్కడ g of x అని పేరు పెట్టాడు అంతే. సో లెట్ us see x plus 1 is equal to 0. That implies ప్లస్ 1 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది -1. x is equal to -1. సో ఇందులో వేసేయండి p of -1 is equal to 2 into -1 whole cube plus -1 whole square minus 2 into -1 -1. ఎక్కడైతే x ఉందో అక్కడ నేను -1 వేసాను అనమాట. ఓకే, 2 into -1 whole to the power even number is -1. -1 whole to the power of odd number is +1. Minus into minus plus. 2 1s are 2. -1. Plus into minus minus. -2 +1 +2 -1. +2 -2 cancel. +1 -1 cancel. అన్ని cancel అయిపోయి 0. So therefore p of -1 is equal to 0 వచ్చింది. అంటే 0 వచ్చిందంటే ఖచ్చితంగా అవుద్ది g of x అనేది f of x కి ఫ్యాక్టర్ అవుతుంది. సో therefore g of x is a factor of f of x. Factor of f of x or p of x. f g కదా, అందుకని అలా వచ్చేస్తుంది. సెకండ్ వన్ x plus 2 దీనికి ఫ్యాక్టర్ అవుతుందో లేదో మనం చెప్పాలంటే ముందు x plus 2 is equal to 0 కట్టాలి, అప్పుడు x is equal to 2 వస్తుంది. x plus 2 is equal to 0. That implies x is equal to -2. ఇప్పుడు ఈ -2 అనే వాల్యూని p of x లో వేయాలి. wherever x is there -2 will follow. p of -2 is equal to -2 whole cube plus 3 into -2 whole square plus 3 into -2 plus 1. మైనస్ హోల్ క్యూబ్ అంటే మైనస్ వస్తుంది. -to the power of odd number అంటే మైనస్ వస్తుంది. 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 3 into మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6 ప్లస్ 1 -8 3 4s are 12 -6 ప్లస్ 1 -8 -6 -14 అవుతుంది. 12 ప్లస్ 1 13 అవుతుంది. 14లో 13 తీస్తే -1. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్ అయింది, ఇక్కడ అవ్వలేదు. సో దేర్ ఫోర్ p of -2 is equal to -1.
అంటే 0 రాలేదు కనుక దేర్ ఫోర్ g of x is not a factor of p of x p of x కి g of x అనేది ఫ్యాక్టర్ కాదు అని చెప్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్, x minus 3 is equal to 0. That implies x is equal to 3. ఇప్పుడు x is equal to 3ని p of x లో వేసేయండి. p of 3 is equal to 3 cube minus 4 into 3 square plus 3 plus 6. 3 cube అంటే అంత 27 minus 4 into 3 square అంటే అంత 9. సో plus 3 plus 6. 27, 4 9s are 36. 4 9s are 36. So plus 3 plus 6. 3 plus 6, 9. 9 plus 27, 36. 36 minus 36. 36లో 36 పోతే 0. సో therefore మనకేమొచ్చింది, p of 3 is equal to 0 వచ్చింది. అంటే 0 వచ్చింది కనుక మనం ఏం రాయొచ్చు, g of x is a factor of p of x. Factor of p of x. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. మనం థర్డ్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if x minus 1 is a factor of p of x. x minus 1 అంట p of x కి ఫ్యాక్టర్ అంట. అంటే p of x ఏమవ్వాలి, 0 అవ్వాలి. p of x ఏమవ్వాలి, 0 అవ్వాలి. x is equal to 1 వేస్తే p of x 0 అవ్వాలి. సో అదే అర్థం. x minus 1 is equal to 0, that implies x is equal to 1. So given that ఏమిచ్చాడు, p of x is equal to 0. p of x is equal to 0. x అంటే ఎంత, 1. సో p of 1 is equal to 0. p of 1 అంటే ఏంటి, ఇందులో 1 వేయాలి కనుక 1 square plus 1 plus k is equal to 0. 1 square అంటే ఎంత, 1 plus 1 plus k is equal to 0. 1 plus 1 ఎంత, 2. 2 plus k is equal to 0. k is equal to plus 2 అటు సైడ్ వెళ్తే -2 అవుతుంది. సో k is equal to -2. అదే విధంగా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. సో k is equal to -2. సెకండ్ సమ్ ఇక్కడ కూడా x minus 1 is equal to 0. That implies x is equal to 1. So given that p of x is equal to 0, x value 1 కనుక p of 1 is equal to 0. p of 1 అంటే ఇందులో 1 వేసిలా 2 into 1 square plus k into 1 plus root 2 is equal to 0. 2 into 1 square అంటే 1 plus k 1s are k plus root 2 is equal to 0. 2 1s are 2. 2 plus k plus root 2 is equal to 0. మనకేం కావాలి, k కావాలి. అంటే 2 and root 2 మనకు అవసరం, అటు సైడ్ పంపించేద్దాం. k is equal to -2 minus root 2. సో మైనస్ కామన్ తీస్తే 2 plus root 2. k is equal to 2 plus minus of 2 plus root 2. ఇది k వాల్యూ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. p of x equal to kx square minus root 2x plus 1. మనకేమి ఇచ్చాడు, x minus 1 is equal to 0 ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ x plus 1 is equal to plus 1. గివెన్ దట్ ఏమిచ్చాడు, ఇది ఫ్యాక్టర్ అన్నాడు. ఫ్యాక్టర్ అంటే ఖచ్చితంగా p of x అవ్వాలి, 0 అవ్వాలి. సో p of x is equal to 0. x అంటే ఎంత వచ్చింది, 1 వచ్చింది కనుక p of 1 is equal to 0. సో అంటే ఇందులో 1 వేసేయండి. k into 1 square minus root 2 into 1 plus 1 is equal to 0. k into 1 square అంటే ఎంత, 1. root 2 1s are root 2 plus 1 is equal to 0. k into 1 k minus root 2 plus 1 is equal to 0. ప్లస్ రూట్ మైనస్ రూట్ నడిచే తీసుకెళ్తే ప్లస్ రూట్ అవుతుంది, ప్లస్ 1 నడిచే తీసుకెళ్తే -1 అవుతుంది. సో దేర్ ఫోర్ k is equal to root 2 minus 1. సో ఇది మనకు ఆన్సర్. ఫోర్త్ వన్,
x minus 1 is equal to 0, that implies x is equal to 1. సో వాడేమి ఇచ్చాడు, ఇట్ ఈస్ పోలినామియల్ అని ఇచ్చాడు, ఫ్యాక్టర్ అన్నాడు కనుక p ఆఫ్ x అనేది 0 అవుతుంది. x వాల్యూ అంతా 1, సో p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 1 వేసి, సో ఇందులో వేసేయండి k ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. k ఇంటూ 1 స్క్వేర్ అంటే ఎంత 1, 3 1s are 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. k ఇంటూ 1 k మైనస్ 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. k ప్లస్ k ఎంత 2k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 3 నడిచి తీసుకెళ్ళిపోతాం. 2k ఈజ్ ఈక్వల్ టు 3. 2 అనేది మల్టిప్లై చేస్తున్నాం, నడిచి వెళ్తే డివైడ్ చేయాలి. k ఈజ్ ఈక్వల్ టు 3/2. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనకు వెళ్దాం. ఇప్పుడు మనం 4th రోమన్లోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, సంథింగ్ ఇంటూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది, 6ని ఫ్యాక్టరైజ్ చేయనంటే 2 3 చేయొచ్చు, 1 6 చేయొచ్చు, లేదంటే 6 1 చేయొచ్చు. ఓకేనా. 15 ఉంది, 15 3 5 చేయొచ్చు, 1 5 చేయొచ్చు, లేదంటే 15 1 చేయొచ్చు. అంటే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ ఇంటూ ఇంకొక నెంబర్ చేస్తే దాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. అది మనకి ఫ్యాక్టర్ థీరం. మనకి ఈ పాలినామియల్స్ ఏంటంటే ఒక సెకండ్ డిగ్రీ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ ఇంటూ లీనియర్ పాలినామియల్గా మార్చాలన్నమాట. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1, ఇంకొక లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1. సో డిగ్రీ 1 అంటే డిగ్రీ 2 అవుతుందన్నమాట. సో ఆ విధంగా చేయాలి, అంటే సంథింగ్ ఇంటూ సంథింగ్ చేయాలి. ఆ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీనికి నీట్గా మీకు ఫస్ట్ టైం ఫ్యాక్టరైజేషన్ కనుక చాలా నీట్గా చెప్తాను, సో బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక రఫ్ లైన్ గీసుకోండి. 12x² మైనస్ 7x ప్లస్ 1ని సంథింగ్ ఇంటూ సంథింగ్ రాయాలి అంటే ఈ 12x²ని ఈ 1ని అంటే ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని అంటే x² టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్ని ముందు మల్టిప్లై చేయాలి. 12x² 1 12x². ఈ రాసిన తర్వాత ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ రాయండి. 1 12s are 12, నెక్స్ట్ 2 టేబుల్, 2 6s are 12, నెక్స్ట్ 3 టేబుల్, 3 4s are 12, నెక్స్ట్ 4 టేబుల్, 4 3s are 3 4s అన్న 4 3s అన్న ఒకటే కనుక ఇక్కడతో ఆపేయచ్చు. మళ్ళీ 6 నెక్స్ట్ 12 వస్తుంది. ఇప్పుడు ఈ x² ఉంది కదా, ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x అంటే x ఇంటూ x x², అలాగన్నమాట. ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x. అంటే ఈ 12x² అనేవి మనకి 3 విధాలుగా రాసుకోవచ్చు. 1x ప్లస్ 12x కానీ, 2x ప్లస్ 6x కానీ, 3x ప్లస్ 4x కానీ, 12x మైనస్ 1x కానీ, 6x మైనస్ 2x కానీ, 4x మైనస్ 3x కనుక రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ మిడిల్ టర్మ్ అనేది ఈ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ టర్మ్ రావాలి. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది రావాలి, ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది వస్తుంది కనుక నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ టర్మ్ రావాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టర్మ్ని యూజ్ చేసుకున్నాం, థర్డ్ టర్మ్ని యూజ్ చేసుకున్నాం, మిడిల్ టర్మ్ని యూజ్ చేసుకోలేదు కనుక ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్ని యూజ్ చేసుకున్నాం కనుక మిడిల్ టర్మ్ మనం ఏ విధంగా సెట్ చేయాలంటే ఈ రెండు యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. 12x ప్లస్ 1x 13x, 7x రావట్లేదు అంటే ఇది మనకి యూజ్ అవ్వదు. 6x ప్లస్ 2x 8x మనకి 7x రావాలి, అవ్వదు. పోనీ 6xలో 2x తీస్తే 4x అవ్వట్లేదు కనుక ఇది కూడా అవ్వదు. 4x ప్లస్ 3x 7x అవుతుంది కానీ మనకి మైనస్ 7x రావాలి. ఇక్కడ 3x ప్లస్ 4x యాడ్ చేస్తే మైనస్ 7x రావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ పెట్టండి. అప్పుడు చూడండి మైనస్ 3x మైనస్ 4x మైనస్ 7x సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఇది సరిపోయింది, మరి ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోవాలి కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12 x ఇంటూ x² అంటే ఇది కూడా సరిపోయింది. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఇది సరిపోవాలి, ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోవాలి. సరిపోయింది కదా. సో ఇప్పుడు 12x² ఈ మైనస్ 7x నేను రాయొచ్చు, మైనస్ 3x మైనస్ 4x రాయొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. మైనస్ 3x మైనస్ 4x మైనస్ 7x ఇంకేం మిగిలింది, ప్లస్ 1 మిగిలింది. సో కనుక ప్లస్ 1 రాద్దాం. ఇప్పుడు ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఈ గ్రూప్లోనే ఎవరు కామన్గా ఉన్నారు, 3x కామన్గా ఉన్నారు. సో 3x కామన్ తీస్తే దీన్ని మనం 3 4s రాయొచ్చు. 3 బయటకు వస్తుంది కనుక 4 లోపలికి వెళ్తుంది, 4x. ఇక్కడ ఇంటూ 1 ఏమీ లేదంటే అర్థం ఏంటి, 3x ఇంటూ 1. 3x బయటకు వస్తుంది కనుక లోపలికి మైనస్ 1 ఉంటుంది, మైనస్ 1.
ఈ రెండిట్లో మనకి -1 కామన్. -1 కామన్ తీస్తే ఇక్కడ -1 కామన్ తీస్తే 4x లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కనుక ఖచ్చితంగా మైనస్ పెట్టాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 ఇంటూ 1 కనుక ఒక 1 బయటకు వస్తే ఇంకో 1 లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి ఇది రావాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 4x 4x మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1 1 1 సరిపోయింది. ఇప్పుడు మీరు బాబ్జీ చేస్తే ఇక్కడ 4x - 1 ఇక్కడ 4x - 1 కామన్గా ఉంది. అది కామన్ తీయండి. కామన్ తీస్తే ఈ 3x అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో -1 కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ 4x - 1 బయటకు వస్తుంది. సో అయిపోయింది కదా. సంథింగ్ ఇంటూ సంథింగ్ అంటే 12x² - 7x + 1ని 4x - 1 ఇంటూ 3x - 1 రాస్తాం. సో దేర్ ఫోర్ 12x² - 7x + 1 ఈజ్ ఈక్వల్ టు 4x - 1 ఇంటూ 3x - 1. ఇది ఆన్సర్ అన్నమాట. అంటే ఒక పోలినామియల్ని క్వాడ్రాటిక్ పోలినామియల్ని లీనియర్ ఇంటూ లీనియర్ రాసాం. సెకండ్ ప్రాబ్లం ఏం చెప్పాను, ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేసి రాయండి. 2 3 = 6 x². 6 ఫ్యాక్టర్స్ 1 6 = 6 2 3 = 6 అంతే. మళ్ళీ 3 2 = మళ్ళీ 6 1 = ఇప్పుడు x²ని ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x మనకి 7x రావాలి. 6x + 1x 7x ఫస్ట్లోనే సరిపోతుంది. ఇంకా రెండోది మనకి అవ్వదు, రెండోది అవసరం లేదు, అవ్వదు. సో ఇప్పుడు 1x 6x 7x కనుక ఇది సరిపోతుంది. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది కూడా సరిపోతుంది. కనుక దీన్ని ఏం రాయొచ్చు అంటే 2x² + 1x + 6x + 3. సో ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూప్. ఇక్కడ మనకి ఏమీ కామన్ లేదు, ఓన్లీ 1 ఒకటే కామన్గా ఉంది. కనుక 1 కామన్ తీద్దాం. 1 కామన్ తీస్తే x కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి 2x + 1. x బయటకు తీసుకొస్తే ఇక్కడ 2x మిగులుతుంది. ఇక్కడ x బయట తీసుకొస్తే ఇంకా 1 ఉంటుంది కనుక 1. ఇక్కడ 3 కామన్. 3 కామన్ తీస్తే 6 2s కదా, 6నే రాయొచ్చు, 2 ఇంటూ 6 రాయొచ్చు, 2 ఇంటూ 3 రాయొచ్చు. 3 బయటకు వస్తుంది కనుక 2x లోపలికి వెళ్తుంది ప్లస్ ఇది 3 ఇంటూ 1. 3 ఇంటూ 1 అంటే 3 బయటకు వస్తుంది కనుక 1 అనేది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మీరు బాబ్ చేస్తే ఇక్కడ 2x + 1 ఇక్కడ 2x + 1 ఉంది. మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం ఇది బయటకు వస్తే a ఇంటూ b + a ఇంటూ b + a ఇంటూ cలో a బయటకు వస్తే b + c లోపలికి వెళ్తుంది. కనుక 2x + 1 బయటకు వస్తే x + 3 అనేది లోపలికి వెళ్తుంది. సో దేర్ ఫోర్ మనకి ఏమొచ్చింది ఇప్పుడు 2x² + 7x + 3 ఈజ్ ఈక్వల్ టు 2x + 1 ఇంటూ x + 3. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. 6x² + 5x - 6 దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో మనకేంటి రఫ్ వర్క్ ఇలా తీసుకొని ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయండి. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 6 6 = 36 x². ఇప్పుడు 36 యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 1 36 * 2 18 * 3 12 * 4 9 * 6 6 మళ్ళీ 9 మళ్ళీ 12 వస్తాయి. ఇప్పుడు 1 2 3 4 5 పేర్స్ వచ్చాయి. ఈ 5 పేర్స్లో మనకి ఏదో ఒక పేర్ మాత్రమే మనకి సెట్ అవుతుంది, మిగతా ఏవి కూడా మనకి సెట్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు x రాసేద్దాం. ఇక్కడ x ఇక్కడ x ఇక్కడ x ఇక్కడ x ఇక్కడ x ఇక్కడ కూడా x ఇక్కడ x ఇక్కడ కూడా x ఇక్కడ x ఇక్కడ కూడా x. 36లో 1x తీస్తే 5 రాదు కనుక ఫస్ట్ సరిపోదు. 18లో 2 తీస్తే 16 అది కూడా సరిపోదు. 12లో 3 తీస్తే 9 అది కూడా సరిపోదు. 9లో 4 తీస్తే 5 సరిపోయింది. అంటే ఇది +9 ఇది -4 అన్నమాట. 9xలో 4x తీస్తే 5x సరిపోయింది. సో ఇది సరిపోయిందంటే ఇది కూడా సరిపోదు అన్నమాట. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఇది సరిపోయింది. మరి ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోదు. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 9 = 36 x ఇంటూ x² హ్యాపీగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోయింది, ఈ రెండు యాడ్ చేస్తే ఇది సరిపోయింది కనుక హ్యాపీగా మనం ఇప్పుడు సమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో 6x² + 5x నేను రాయొచ్చు -4x + 9x -4x + 9x. ఇంకేం మిగిలింది? -6 మిగిలింది. ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఇక్కడ
ఎక్స్ కామన్గా ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ కామన్గా ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది, ఇక్కడ కూడా 2 కామన్ ఉంది, ఎందుకంటే 2 3 2 2 సో కనుక 2xని కామన్ తీద్దాం. 2xని కామన్ తీస్తే 2 3 కనుక 3x అనేది లోపలికి వెళ్తుంది. ఇక్కడ 2 2 కనుక ఒక 2 బయటకు వస్తుంది కనుక ఇంకొక 2 లోపలికి వెళ్తుంది. ఎక్స్ బయటకు వస్తుంది కనుక ఇంకా రాయవస్తుంది. ఇక్కడ 9 6, 9కి 6కి కామన్గా ఏముంటుంది, 3 ఉంటుంది కనుక 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే 3x, 3 3 3 2 6 కనుక -2, 3x -2 3x -2 మళ్ళీ ఇప్పుడు కామన్గా వచ్చింది. సో కామన్గా ఉన్న దాన్ని బయట తీసి ఇలా 3x -2 కామన్గా ఉన్నది బయట తీస్తే ఇంకా 2x లోపలికి వెళ్ళిపోతుంది, +3 కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఆన్సర్. సో therefore 6x² + 5x - 6 is equal to 3x - 2 into 2x + 3. నెక్స్ట్ ఈ రోమన్లో లాస్ట్ ప్రాబ్లం. 3x² - 4ని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. -12x², 1 12 2 6 3 4 అంతే. ఇప్పుడు ఈ 3 పేర్లు ఏదో ఒక పేరే మనకి సెట్ అవుతుంది. ఎక్స్ 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 ఇది సెట్ అవుతుంది. 12లో 1 తీస్తే 1 రాదు, మనకి 1x రావాలి. 6లో 2 తీసినా 1 రాదు. 4లో 3 తీస్తే 1 వస్తుంది కానీ +1 వస్తుంది, మనకి -1 రావాలి. అంటే ఇప్పుడు 3లో 4 తీద్దాం. 3లో 4 తీస్తే +3 -4, +3 -4 అంటే -6 సరిపోయింది. ఈ రెండు యాడ్ చేస్తే ఇది సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేసి సరిపోవాలి. +× -, 3 4 12 x × x x ఇది కూడా సరిపోయింది. సో హ్యాపీగా రాసుకోవచ్చు. 3x² + 3x - 4x అంటే ఈ -xని +3x - 4x రాస్తాం. 3xలో -4x ఇస్తే -x, ఇంకేం మిగిలింది -4 మిగిలింది. ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3x ఉంది. సో 3x కామన్ తీద్దాం. 3x కామన్ తీస్తే x లోపలికి వెళ్తుంది, ఇక్కడ × 1 3x × 1. సో 3x బయటకు వస్తుంది కనుక 1 లోపలికి వెళ్తుంది, +1. ఇప్పుడు -4 కామన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ -4 ఉంది, ఇక్కడ -4. -4 బయట తీసుకెళ్తే x అనేది లోపలికి వెళ్తుంది, -4 × 1 ఇది, -4 × 1. -4 బయటకు వస్తుంది కనుక ఇంకా +1 ఉంటుంది, +1 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ x + 1 ఉంది, ఇక్కడ x + 1 ఉంది. ఈ x + 1 బయటకు తీసుకొస్తే ఈ 3x - 4 లోపలికి వెళ్తుంది. సో కనుక 3x + 1 × 3x - 4. So therefore 3x² - x - 4 is equal to x + 1 × 3x - 4. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం లాస్ట్ రోమన్ 5th రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 5th రోమన్లోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్యాక్టరైజ్ x³ - 2x² - x + 2. సో ఇప్పుడు వరకు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజ్ చేసాం. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏదైనా సరే అంతే, సంథింగ్ ఇంటూ సంథింగ్ ఇంటూ సంథింగ్ చేస్తే అదే ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ నేను తీసుకుంది ఫస్ట్ ప్రాబ్లం అండ్ 4th ప్రాబ్లం తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం 4th ప్రాబ్లం ఒక మోడల్, సెకండ్ ప్రాబ్లం 3rd ప్రాబ్లం అనేది ఇంకో మోడల్. కనుక ఇది ఈజీ మాట. ఫస్ట్ ప్రాబ్లం 4th ప్రాబ్లం ఈజీ, సెకండ్ ప్రాబ్లం అండ్ 3rd ప్రాబ్లం డిఫికల్ట్. అందుకనే ఫస్ట్ 4th చెప్పేసిన తర్వాత సెకండ్ ప్రాబ్లం కంప్లీట్గా అయిన తర్వాత అప్పుడు 3rd ప్రాబ్లం అనేది కంప్లీట్గా చెప్తాను అనమాట. సో లెట్ us see. ఇప్పుడు x³ - 2x² - x + 2. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ x² కామన్ తీసాను అనుకోండి. సో x² కామన్ తీస్తే x - 2 ఉంటుంది, ఇక్కడ కూడా 1 కామన్ తీస్తే x - 2 ఉంటుంది. అంటే ఎలాగైనా చేయొచ్చు, లేదంటే దీన్ని రీఅరేంజ్ చేద్దాం. x³ ఈ -xని ఇక్కడ -2x² ఇక్కడ రాద్దాం, +2. ఏం చేశాను, జస్ట్ వీటిని ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేశాను. ఇక్కడ x × 1 ఏమి లేకపోతే x × 1, x కామన్గా ఉంది, x కామన్ తీస్తే ఏమవుద్ది x² - 1. ఇక్కడ -2 కామన్, సో -2 కామన్ తీస్తే x². సో ఇక్కడ 2 × 1 కనుక -2 తీసుకుంటే ఇక్కడ -× ప్లస్ అవుద్ది x² - 1. ఇప్పుడు మీరు ఇక్కడ x² - 1 చూస్తున్నారు, ఇక్కడ కూడా x² - 1 చూస్తున్నారు కనుక అది కామన్ తీద్దాం. అది కామన్గా తీస్తే x² - 1 ఇంటూ ఈ x లోపలికి వెళ్ళిపోతుంది, ఈ -2 కూడా లోపలికి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు మనకి ఈ వచ్చిన దాన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 నేను 1 స్క్వేర్ రాస్తాను. ఏం రాస్తాను? 1 స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుద్ది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో సిన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ 2 కనుక 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇది క్యూబిక్ కనుక 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి, 1 2 3. సో కనుక దీంతో సమ్ అయిపోయింది. సో దేర్ ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇది ఈజీ మెథడ్ అన్నమాట. దీనికి కావాలంటే సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఎలాగైతే చేస్తాం అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఈజీగా వచ్చినప్పుడు ఈజీగా చేయడం మంచిది. ఫోర్త్ వన్, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా వై స్క్వేర్ ఉంది కనుక వై స్క్వేర్ కామన్ తీద్దాం. వై స్క్వేర్ కామన్ తీస్తే 2y అనేది లోపలికి వెళ్తుంది. ఇక్కడ వై స్క్వేర్ బయట తీసుకొస్తాను కనుక ఇంటూ 1 ఉంటుంది కనుక వై స్క్వేర్ బయట తీసుకొస్తే ప్లస్ 1 ఉంటుంది. ఇక్కడ -1 అనేది కామన్, 2y ఇంటూ 1 ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. సో కనుక 1 బయటకు వస్తుంది కనుక 2y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 1 రాసుకోవచ్చు దీన్ని కనుక 1 లోపలికి వెళ్తే 1 బయటకు వెళ్తుంది. ఇక్కడ 2y ప్లస్ 1, ఇక్కడ 2y ప్లస్ 1 కనుక 2y ప్లస్ 1 కామన్ తీద్దాం. అప్పుడు మనకి ఈ వై స్క్వేర్ లోపలికి వెళ్తుంది, -1 కూడా లోపలికి వెళ్తుంది. సేమ్ దీనిలాగే 1 నేను రాయొచ్చు, 1 స్క్వేర్ రాయొచ్చు. 2y ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ మైనస్ 1 నేను రాయొచ్చు, 1 స్క్వేర్ రాయొచ్చు. 2y ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కనుక y ప్లస్ 1 ఇంటూ y మైనస్ 1. సో సిన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకా సెకండ్ వన్ థర్డ్ వన్ ఉంది, సెకండ్ వన్ చేసిన తర్వాత థర్డ్ వన్ చేద్దాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5 దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మనం ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఒక ఫ్యాక్టర్ని కట్టి ఆ ఒక్క ఫ్యాక్టర్ సహాయంతో డివిజన్ చేసి, డివిజన్ చేసిన తర్వాత వచ్చిన కోషియంట్ని మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో మనకి క్వాడ్రాటిక్ పోలినామిల్ ఉంటుంది కదా, క్వాడ్రాటిక్ పోలినామిల్ వస్తుంది, అప్పుడు మళ్ళీ దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లెట్ పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5. ఇక్కడ 5 ఉంది కనుక 1 5 రాసుకోవచ్చు. అంటే దీనికి 1 ఫ్యాక్టర్ అవుతుంది, 5 కూడా ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఒకవేళ 1 5 ఫ్యాక్టర్ అవ్వలేదు అనుకోండి, -1 ఫ్యాక్టర్ అవ్వచ్చు, లేదంటే -5 ఫ్యాక్టర్ అవ్వచ్చు. సో ఈ విధంగా చిన్న లాజిక్ చేయొచ్చు. లేదు సార్ నాకు అలా లాజిక్లు తెలియదు అంటే సింపుల్, ఫస్ట్ 1 వేస్తారు, 0 వస్తే అది ఫ్యాక్టర్, రాలేదంటే -1 వేస్తారు. 1 వేస్తారు, రాలేదు 0, -1 వేస్తారు, అప్పుడు రాలేదు, 2 వేస్తారు, రాలేదు, -2 వేస్తారు, అలా వెళ్ళిపోవాలి. 1 -1 2 -3 -4 -5 -5 ఇలా అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడైతే 0 వస్తుందో అది ఫ్యాక్టర్ అవుతుంది, అప్పుడు డివిజన్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? నేను ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు అయ్యండి p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 1 మైనస్ 5. 1 క్యూబ్ ఎంత 1 మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ ఎంత 1 మైనస్ 9 మైనస్ 5. 1 minus 3 minus 9 minus 5. 1 minus 12 12 17. సో 1లో 17 ఇస్తే -16. అంటే p ఆఫ్ అనేది 0 రాలేదు. అంటే ఇప్పుడు ఇది ఫ్యాక్టర్ కాదన్నమాట. ఇది ఫ్యాక్టర్ కాదంటే నెక్స్ట్ ఏం చెప్పాను, +1 తీసుకోండి, అవ్వలేదు, నెక్స్ట్ -1 తీసుకోండి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు -1. Let x is equal to -1. So p of -1 is equal to -1 whole cube minus 3 into -1 whole square 9 into -1 minus 5. ఎక్కడ వేస్తున్నాను, ఈ x వాల్యూ వేస్తున్నాను, ఎక్కడైతే x ఉంటుందో అక్కడ -1 వెళ్తుంది అంతే.
-1 odd number -1 -3 into -1 all even number 1 minus in minus plus 9 -5 -1 -3 plus 9 -5 -1 -3 -4 -4 -5 -9 -9 plus 9 0. So therefore p of -1 is equal to 0. ఎప్పుడైతే p of -1 0 అయిందో therefore x plus 1 is a factor. అంతే కదా, మనకి x plus 1 ఫ్యాక్టర్ అయితే దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుని x ఈక్వల్ -1 వాల్యూ చేసాం. సో ఇక్కడ అంతే, ఇప్పుడు x ఈక్వల్ -1 కనుక ఈ -1 ఇట్స్ వెళ్తే x plus 1 అనేది 0 అవుతుంది. x plus 1 0 అయితే x plus 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు x plus 1 అనేది ఫ్యాక్టర్ అయింది. ఇప్పుడు దీనికి ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఉంటే ఖచ్చితంగా దాన్ని డివిజన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15కి 3 అనేది ఫ్యాక్టర్. అప్పుడు 15ని 3 అనేది డివైడ్ చేస్తుందో లేదా? సింపుల్, 15కి 3 అనేది ఫ్యాక్టర్ వచ్చింది, మనకి ఇది 15, మనకి ఇప్పుడు 3 అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది. మరి డివిజన్ చేయాలి వద్దా? క్వశ్చన్ తెలియాలంటే, మనకు ఆన్సర్ తెలియాలంటే చేయాలి. సో కనుక 3 5s are 15 అంటే మనకి 5 అనేది ఆన్సర్. మరి ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని డివిజన్ చేయాలి. దీన్ని ఏం చేయాలి? డివిజన్ చేయాలి. దీన్ని దేంతో? x plus 1తో. సో x plus 1 ఇంటూ x క్యూబ్ minus 3x square minus 9x minus 5. డివిజన్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో ముందు డివైడ్ చేయాలి. ఎక్స్ క్యూబ్ని ఎక్స్తో డివైడ్ చేయాలి. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. చేద్దాం. ఒక ఎక్స్ పోతే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఈ ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ రాయండి. ఈ ఎక్స్ స్క్వేర్ని రాయాలి, ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్తో మొత్తం దీని అంతటినీ మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. అంతే కదా, మనకి 3 5s are 15 రాస్తున్నాం కదా. మరి ఇక్కడ కూడా అంతే కదా, ఎక్స్ స్క్వేర్ని దీని అంతా మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. కనుక ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇదంతా ఎంత? ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది ఇక్కడ రాయాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఈ 15లో ఈ 15 తీస్తాం, అంటే మైనస్ చేస్తాం. అంటే ఇక్కడ కూడా అంతే. సో ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ప్లస్ మైనస్ క్యాన్సిల్. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. మిగతా అలా దించండి. మైనస్ 9x మైనస్ 5. ఇప్పుడు ఒక పార్ట్ అయింది, స్టెప్ 1 అయింది. నెక్స్ట్ స్టెప్ 2 మళ్ళీ సేమ్. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో మనం డివైడ్ చేయాలి. స్టెప్ 2. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి? మైనస్ 4x స్క్వేర్. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి? ఎక్స్ క్యాన్సిల్ అయితే మైనస్ 4x వస్తుంది. ఈ మైనస్ 4x అనేది ఇక్కడ వేసేయాలి. మళ్ళీ సేమ్, ఈ మైనస్ 4xని దీని అంతతో మల్టిప్లై చేయాలి. మైనస్ 4x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 4x ఇంటూ ఎక్స్ 4x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4x 1s are 4x. ఇప్పుడు ఈ వాల్యూని ఎలా యాసిడ్గా ఇక్కడ రాసాను. మైనస్ 4x స్క్వేర్ మైనస్ 4x. ఇప్పుడు గుర్తులు మార్చాలి. ద సెకండ్ పాలినామియల్ సైన్ షుడ్ బి చేంజ్. సో అప్పుడు ఇదేమవుతుంది? ఇది ప్లస్ అవుతుంది, ఇది కూడా ప్లస్ అవుతుంది. సో ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ క్యాన్సిల్. మైనస్ 9xలో ప్లస్ 4x తీస్తే మైనస్ 5x అవుతుంది, మైనస్ 5. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్, ఇందులో ఉన్న అదే సేమ్ మెథడ్. సో ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి? మైనస్ 5x. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి? ఎక్స్ క్యాన్సిల్ అయితే మైనస్ 5 ఉంటుంది. ఈ మైనస్ 5 ఇక్కడ వేసి ఇప్పుడు మైనస్ 5 ఇది అంతా మల్టిప్లై చేయాలి. మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 5x 5x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 1s are 5. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ రాసేయండి. మైనస్ 5x మైనస్ 5. గుర్తులు మార్చండి. ఇది ప్లస్, ఇది ప్లస్.
ప్లస్ 5x మైనస్ 5x క్యాన్సిల్, ప్లస్ 5 మైనస్ 5 క్యాన్సిల్, 0. సో ఇప్పుడు మనకి 0 వచ్చిందంటే ఇది మన ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ 5 అనేది ఆన్సర్ కనుక ఇది మన ఆన్సర్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, x² మైనస్ 4x మైనస్ 5. మళ్ళీ దీనికి ఫ్యాక్టరేషన్ చేయాలి, ఎందుకంటే మనకి పూర్తిగా రాలేదు. సంథింగ్ ఇంటూ సంథింగ్ ఇంటూ సంథింగ్, 3 సంథింగ్లు రావాలి, మనకు ఓన్లీ ఒక సంథింగ్ వచ్చింది, ఇంకా 2 సంథింగ్లు రావాలి. సో కనుక మళ్ళీ సేమ్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మైనస్ 5x², 1 5 5 అంతే, ఇంకేం లేవు. కనుక ఇక్కడ x తెస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో రాసేయండి, x² ప్లస్ 1x మైనస్ 5x మైనస్ 5. సో x కామన్ తీస్తే x ప్లస్ 1 మైనస్ 5 కామన్ తీస్తే x ప్లస్ 1. సో x ప్లస్ 1 కామన్ తీస్తే x మైనస్ 5 లోపలికి వెళ్తుంది. సో అంటే x ప్లస్ 1 ఒక ఫ్యాక్టరు, ఇంకొక x ప్లస్ 1 ఫ్యాక్టరు x మైనస్ 5 ఫ్యాక్టర్. సో దేర్ ఫోర్ x³ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 5. సో డిగ్రీ 3 కనుక 3 ఫ్యాక్టర్స్ వచ్చాయండి. ఇది మాట చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మీ అందరికీ అర్థమవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఈ సమ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. x³ ప్లస్ 13x² ప్లస్ 32x ప్లస్ 20 దీని యొక్క ఫ్యాక్టరేషన్ కావాలి. దీని యొక్క ఫ్యాక్టరేషన్ కావాలంటే మనం ముందు దీన్ని ఏమనుకోవాలి, p ఆఫ్ x అనుకోవాలి, ఎందుకంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయాలి కనుక. లెట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ ప్లస్ 13x² ప్లస్ 32x ప్లస్ 20. ఇప్పుడు 20 ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 4 5 10 20. వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా దీని యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. సో అయితే 1 తీసుకున్నాం అనుకోండి, చిన్న లాజిక్, అన్ని ప్లస్లే కనుక నేను x = 1 తీసుకుంటే 0 అవ్వదు, కనుక x = 1 తీసుకోవడం వేస్ట్. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కూడా మనకి x = 1 తీసుకోవడం వేస్ట్, తెలిసినప్పుడు మళ్ళీ తీసుకోవడం వేస్ట్. కనుక 1 అవుతుందంటే ఇంకేంటి, నెక్స్ట్ తీసుకోవాలి -1 తీసుకోవాలి. లెట్ x = -1. p of -1 is equal to -1 whole cube plus 13 into -1 whole square plus 32 into -1 plus 20. -1 whole to the power of odd number is -1 plus 13 into -1 whole to the power of even number is +1 plus into minus 32 1s are 32 plus 20. -1 13 1s are 13 minus 32 plus 20 plus 20 plus 13 33 minus 32 minus 1 minus 33 is equal to 0. So therefore p of -1 is equal to 0. మరి p of -1 0 వచ్చిందంటే మనం x = -1 తీసుకున్నాం కనుక ఈ -1 ఇట్స్ వెళ్తే +1 అవుతుంది, అంటే x + 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో therefore x plus 1 is a factor of p of x. మరి ఇది ఫ్యాక్టర్ ఏంటంటే మనం డివిజన్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఇప్పుడు డివిజన్ చేద్దాం. x plus 1తో x³ ప్లస్ 13x² ప్లస్ 32x ప్లస్ 20ని డివిజన్ చేద్దాం. సో డివిజన్ చేయాలంటే మనకి రఫ్ వర్క్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఏం చెప్పాను, డివిజన్ ఎలా చేయాలని చెప్పాను. ఫస్ట్ దీన్ని ఇందులో ఉన్న మొదటి టర్మ్ని ఇందులో ఉన్న మొదటి టర్మ్తో డివైడ్ చేయాలి. x³ xతో డివైడ్ చేయాలి. x1 x2 అంటే x² మిగులుతుంది. ఈ x² ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ x² మొత్తం దీని అంతటితో మల్టిప్లై చేయాలి. x² ఇంటూ x ప్లస్ 1 x² ఇంటూ x x³ x² ఇంటూ 1 x². దీన్ని యాస్టీస్గా దీని కింద రాసేయాలి. x³ ప్లస్ x². ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తాం కనుక
ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. 13x² లో 1x² తీస్తే మనకి 12x² వస్తుంది. మిగతా దించాను అలాగా 32x + 20. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. 12x² ఎక్స్తో డివైడ్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 12x మిగులుతుంది. 12x ఇక్కడ రాసేయండి, వెంటనే రాసేయండి. ఇప్పుడు ఈ 12xతో దీని అంతటిని మల్టిప్లై చేయాలి, అంటే x + 1. 12x × x 12x². 12x 1s 12x. సో దీన్ని యాజ్ ఈజ్గా ఇక్కడ రాసేయండి, 12x² + 12x. సో ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. ఇప్పుడు మనకి 12x² క్యాన్సిల్, + 12x² - 12x² క్యాన్సిల్. 32xలో 12x తీస్తే 20x + 20 దించేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? థర్డ్ స్టెప్. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. ఎక్స్ క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది? 20 వచ్చింది. ఇక 20 వేసేయండి. ఇప్పుడు ఈ 20ని దీని అంతటితో మల్టిప్లై చేయాలి. 20 × x + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 20x + 20. దీని ఇక్కడ రాసేయండి, 20x + 20 మైనస్ ప్లస్ 20x - 20x క్యాన్సిల్, +20 - 20 క్యాన్సిల్. సో మొత్తం మీద మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఎప్పుడైతే 0 వచ్చిందో మనకేంటి? ఇప్పుడు దాన్ని ఫ్యాక్టరేషన్ చేయాలి. x² + 12x + 20. దీన్ని ఫ్యాక్టరేషన్ చేయాలి అంటే 20 × x² 20x². 20 ఫ్యాక్టర్స్, 1 20s 2 10s 3 టేబుల్ 4 5s అంతే. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి సెట్ అవుతుంది. ఇక్కడ x, ఇక్కడ x, ఇక్కడ x, ఇక్కడ x, ఇక్కడ x, ఇక్కడ x. 20x + 1x 21x, మనకి 12x రావాలి, అవ్వదు. 10x + 2x 12x. సో కనుక ఇది సరిపోతుంది, అంటే ఇది కూడా సరిపోతుంది. సో ఇది ఆ స్టేజ్గా ఇక్కడ రాసింది, x² + 2x + 10x + 20. 12x నేను రాయొచ్చు, 2x + 10x రాయొచ్చు. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్. ఈ గ్రూప్లో x కామన్గా ఉంది, x + 2 అవుతుంది. ఈ గ్రూప్లో 10 కామన్గా ఉంది కనుక x + 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x + 2, ఇక్కడ x + 2 కామన్ కనుక x + 2 బయటకు తీసుకొస్తే x లోపలికి వెళ్తుంది, 10 కూడా లోపలికి వెళ్తుంది. సో అంటే మనకి ఈ ఇచ్చిన పోలినోమియల్కి x + 2 ఒక ఫ్యాక్టర్, x + 1 ఒక ఫ్యాక్టర్, x + 1 ఒక ఫ్యాక్టర్ అన్నమాట. సో దేర్ఫోర్ x³ + 13x² + 32x + 20 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? x + 1. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి? x + 2. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి? x + 10. ఇలా రాయాలి. సో ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ పూసగుచ్చినట్టుగా మీ అందరికీ అరటిపండు వలిచి మీకు ఇచ్చినట్టుగా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీకు నా టీచింగ్ నచ్చినట్లయితే ఎస్సా సూపర్సా అండర్స్టాండ్సా మార్లెస్సా ఎక్సలెన్స్ అని పెట్టండి కామెంట్స్. అదేవిధంగా మీరు ఏ జిల్లా నుండి, ఏ ఊరు నుండి, మీరు ఏ స్కూల్ నుండి మన వీడియోస్ చూస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.